హలో ఫ్రెండ్స్, ఎప్పుడు రొటీన్గా మామిడికాయలతో మనం ఆవకాయ కదా వేసుకునేది. సో ఇప్పుడు వేరే టైప్ మ్యాంగో పచ్చడి చూపిస్తాం, తప్పకుండా ట్రై చేయండి, సరేనా? సో ముందు మామిడికాయలు తీసుకొని వాటిని బాగా కడిగి ఒక నాప్కిన్ తీసుకొని వాటిని బాగా కొంచెం కూడా ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా బాగా క్లీన్ చేయండి. మళ్ళీ వాటర్ డ్రాప్స్ ఉంటే అది ఖరాబ్ అయిపోతాయి చట్నీ మొత్తం. సో మామిడికాయలు తీసుకొని ముందు హాఫ్లో కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దాని మధ్యలో ఉన్న సీడ్ తీసేసి దాన్ని మళ్ళీ హాఫ్లో కట్ చేయండి. ఇప్పుడు మామిడికాయని 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ చేసుకొని మేము చూపిస్తున్నాం కదా అలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. పీసెస్ని అంటే మేము ఒక్క మామిడికాయని తీసుకున్నాం, మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. తర్వాత వాటిని సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటి తొక్క తీసేయండి. తొక్క తీసి దాంట్లో వేయండి. వేసిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేయండి. దాంట్లో వేసే ముందు మనం కొంచెం జీరా అండ్ కొంచెం మసాలా, కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. తర్వాత వాటిని మిక్సర్ గ్రైండర్ వేసేసి గ్రైండ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మిక్చర్ రెడీ అయిపోయింది, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందు ఏదైనా గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వండి. తర్వాత కట్ చేసుకున్న వెల్లిపాయలు వేసుకోండి. వెల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం కలర్ అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్. తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు అంటే అదే డ్రైడ్ రెడ్ చిల్లీ, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం జీరా అండ్ మిక్చర్ ఉంటుంది కదా, జీరా మస్టర్డ్ సీడ్స్ ఇవన్నీ వచ్చేసి అవి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. అలా ఒక 2-3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలపండి, అంటే అవి మరీ ఎక్కువ కాలిపోకుండా ఉంటాయి. తర్వాత మనం చేసుకున్న పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో తాలింపులో వేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచి మళ్ళీ త్వరగా కలిపి వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన మామిడికాయ పచ్చడి రెడీ. ఎప్పుడు రొటీన్గా మామిడికాయలతో ఆవకాయ పెట్టుకోకుండా ఈసారి ఇలా పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు దీన్ని దేనితోనే తినచ్చు, మేము చూపించిన కదా ఇలా పప్పుతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.